హాయ్ హలో నమస్తే. స్పెషల్ స్టేటస్ కేటగిరీ కావాలని నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో బీహార్ వాళ్ళు డిమాండ్ చేశారు, ఒరిస్సా వాళ్ళు డిమాండ్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. దాని గురించి ఆల్రెడీ 2-3 స్టేట్మెంట్లు కూడా వచ్చాయి. ఇంతకుముందు కూడా మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేది మా ఎలక్షన్ ప్రామిస్లో లేదు, కాబట్టి మేము డిమాండ్ చేయట్లేదు అన్నారు అని కొంతమంది తెలుగుదేశం వాళ్ళు. మరి స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తామని కూడా వాళ్ళు ఏమి ప్రామిస్ చేయలే. ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారా? అదే ఎలక్షన్ ప్రామిసా స్పెషల్ ప్యాకేజ్ కావాలని? కాదు కదా. అవసరాన్ని బట్టి అడగాలి. సరే, ఇప్పుడు వాళ్ళ లెటెస్ట్ సి స్పెషల్ స్టేటస్ కేటగిరీ, స్పెషల్ ప్యాకేజ్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని సరే పోనీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఏది బెటరు అనేది ఆలోచించినా సరే మరి వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు కోరుకున్నారో ఎవరికి తెలియదు. స్పెషల్ స్టేటస్ వదిలేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందేంటే మేము సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టిస్తామంటే ఎవరికి? రాష్ట్రానికే, వాళ్ళకే? రాష్ట్రానికి కదా వాళ్ళందే సంపద సృష్టిస్తామని రాష్ట్రానికి అన్నారు. సంపద సృష్టించడం అంటే అర్థం రెవెన్యూని పెంచుతామన్నారు. గవర్నమెంట్ రెవెన్యూ పెరగాలంటే కంపెనీలు రావాలి. ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలంటే స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఉండాలి. సింపుల్. దానికి ఏంటి పెద్ద క్యాలిక్యులేషన్ అవసరమా? ఇఫ్ యూ హ్యావ్ స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇన్ ద స్టేట్, మీకు కంపెనీలకి ట్యాక్స్ ఉండదు కాబట్టి ది కంపెనీస్ విల్ ఫ్లో ఇన్ ద స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉండదు కాబట్టి కంపెనీస్ విల్ ఫ్లో ఇన్ టు అవర్ స్టేట్. సంపద పెరిగిద్ది, కంపెనీలు వస్తాయి, ట్యాక్సులు పెరుగుతాయి, ఇన్కమ్ పెరిగేది, రైట్? మోరోవర్ మనం కట్టాల్సిన ట్యాక్స్ తగ్గిపోయింది. నీకు ఇన్కమ్ వచ్చింది, ఖర్చు తగ్గిపోయినప్పుడు సంపద సృష్టించబడేది. అది దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ కేటగిరీ, రైట్? ఇక దాన్ని వదిలేసి వీళ్ళు డబ్బులు ఎండబడుతున్నారు. స్పెషల్ ప్యాకేజ్ పేరుతో మీకు డబ్బులు ఇవ్వండి, మేము రోడ్లు వేసుకుంటాము. మరి దాంతో ఎలా సంపద సృష్టిస్తారో తెలియదు. యు ఆర్ బ్రింగింగ్ ద మనీ ఫర్ ఎక్స్పెండిచర్, యు ఆర్ బ్రింగింగ్ ద మనీ టు ఎక్స్పెండ్ ఆర్ టు స్పెండ్, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు క్రియేట్ ద సిచ్యువేషన్ వేర్ ఇన్కమ్ విల్ గ్రో అండ్ ఎక్స్పెండిచర్ విల్ రిడ్యూస్. సింపుల్. దట్ ఓన్లీ విల్ హ్యాపెన్ విత్ స్పెషల్ స్టేటస్ కేటగిరీ. సరే, మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్డీఏలో భాగస్తులుగా ఉన్నప్పుడు మరి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వదని వీళ్ళు ఫిక్స్ అయిపోయి వీళ్ళు దాంతో కొట్లాడాలి. ఇప్పుడు ఎన్డీఏతో కొట్లాడడం ఈజీ కాదు. దే హ్యావ్ సో మెనీ అప్రహెన్షన్స్. టీడీపీ హ్యాస్ సో మెనీ అప్రహెన్షన్స్. ఏమాత్రం బీజేపీతో గొడవ పెట్టుకున్నా అవతల జగన్మోహన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేస్తారనే భయం ఉండేది ఆయనకి లోపల. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు వస్తాయి ఎవరికైనా సరే. ఫస్ట్ పర్సనల్ ప్రయోజనాలు, కేసులు పడకూడదు, మరి అలాంటి స్కామ్లు అవి ఇవని మన సిఐడిని రైడ్లని, సిబిఐ రైడ్లని మన మీద రాకూడదు అనేది ప్రైమరీ. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ దర్ పర్సనల్ ప్రయారిటీ. నెక్స్ట్ పార్టీ ప్రయారిటీస్ ఉంటాయి. పార్టీని బతికించాలి, పార్టీని నిలబెట్టాలి. సో ఇప్పుడు ఏమాత్రం ఆయనతో గొడవ పెట్టుకున్నా ఇటు వైసీపీకి మొక్కుతారని ఆయన భయం. ఆ తర్వాతే రాష్ట్ర ప్రయోజనాలు చూస్తున్నారేమోనని నా అనుమానం. బట్ ఇఫ్ యూ కీప్ స్టేట్, ఇప్పుడు నాయకుడైన వాడు నాకు ఏదైతే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ టు మీ, ఇట్ హ్యాపెన్స్ టు మీ. బట్ ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్. ఈ రాష్ట్రానికి నేనే నాయకుడిని అనుకున్నప్పుడు మీరు పార్టీ గురించి ఆలోచించరు, పర్సనల్ గురించి ఆలోచించరు, ప్రజల గురించి ఆలోచిస్తారు. అలాంటప్పుడు స్పెషల్ స్టేటస్ కేటగిరీ వాళ్ళు పట్టుబట్టి ఉండేవాళ్ళు. టీడీపీ వాళ్ళు పట్టుబడలేదు, సైలెంట్గా ఉన్నారు. దట్స్ ఓరే. బట్ వన్ మోర్ యాక్ట్, ఉత్తరప్రదేశ్లో ఒక చట్టం వచ్చింది. ఒకే మనకు సంబంధం లేదు, బట్ నేను అది న్యూస్లో చదివి వీళ్ళు మారరా అనిపించింది, బీజేపీ వాళ్ళు మారరా అనిపించింది నాకు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఒక చట్టం వేశారు. ఆ చట్టం ఏంటంటే ఒక ఆల్ ఈటరీస్ అంటే
ఫుడ్కి సంబంధించిన షాపులు, హోటల్స్ కానీ, టీ షాపులు కానీ, కూల్ డ్రింక్ షాపులు కానీ, పిజ్జా బర్గర్లు ఇచ్చే షాపులు కానీ, లేదా ఎనీథింగ్ లైక్ దాబాలు, హైవే మీద ఉన్న దాబాలు, అది ఒక హైవే మీదే పెట్టారనమాట, ఒక హైవే మీద ఉన్న దాబాలు, వీటన్నిటి ఈ ఈటరీస్కి ప్రతి షాపు ముందు ఓనర్ పేరు తగిలించాలని ఒక చట్టం వేశారు ఉత్తరప్రదేశ్లో. అరే, ఒక హోటల్కి ఓనర్ ఎవడు అనేది మీకు ఎందుకు? ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళాను, ఇడ్లీ తినడానికి వెళ్ళాను అనుకోండి, నేను ఎక్కడే ఒక ప్లేట్ ఇడ్లీ ఉందండి, దోశ ఉందండి నేను అడుగుతాను, అంతేగాని దీనికి ఓనర్ ఎవడని నేను అడుగుతాను. ఓనర్తో ఏంటి పని? హోటల్కి వెళ్ళినప్పుడు ఓనర్తో ఏంటి పని? నువ్వు హోటల్కి వెళ్ళావు, ఏమైనా భోజనం ఉందా, లేదా ఇడ్లీ ఉందా, బిర్యానీ ఉందా, తినేసి రావాలి, అంతవరకు ఓనర్తో మనకు అవసరమా? బట్ అక్కడ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేసింది ఉత్తరప్రదేశ్లో, ఏంటంటే ఓనర్ పేరు తగిలించాలని బిల్ పాస్ చేసింది. క్లియర్ ఇంటెన్షన్. ఎందుకు? ఉత్తరప్రదేశ్లో పేరుని బట్టి రెండు తెలుస్తాయి. ఒకటి కులం తెలిసిద్ది, రెండు మతం తెలిసిద్ది. ఎస్, పేరుని బట్టి. ఏదో కొంచెం మన సౌత్ ఇండియా బెటరు, సౌత్ ఇండియా కూడా బెటర్ ఏం కాదు, వెనక టైల్స్ ఉంటాయి సౌత్ ఇండియాలో. శ్రీనివాసరావుకి, శ్రీనివాస రెడ్డికి, శ్రీనివాస్ శర్మకి, శ్రీనివాస్ చౌదరికి తోకని బట్టి తెలిసిపోయింది క్యాస్ట్. ఇప్పుడు అక్కడ ఆ ఈటరీస్ దగ్గర, ఆ హోటల్ దగ్గర మీరు పేర్లు తగిలిస్తే, పేరుని బట్టి కొంచెం లోయర్ కులొస్తున్నాయని చెప్తే రారు, అప్పర్ కుల వాళ్ళు హోటల్స్కి రారు. ఇది కుల వివక్ష, కులహంకారం. ఉత్తరప్రదేశ్లో కులహంకారం అంటారు దాన్ని. ఈ కులహంకారంతో వాళ్ళు అక్కడ హోటల్ ఏది ఓన్లీ ఈటరీస్కేనంట, మళ్ళీ ఈటరీస్కి మాత్రమే పేరు తగిలించాలి, తినేవాటికి పేరు తగిలించాలంట. లోయర్ కులొస్తున్న అనుమానం వస్తే ఎవడు వెళ్ళడనమాట తినటానికి అక్కడికి. రెండోది మతం తెలిసిపోయింది. ముస్లిమ్స్ ఆ దాబాల హోటల్స్ పెట్టేది మొత్తం ముస్లిమ్సే. ఉత్తరప్రదేశ్లో ఆ హైవే మీద పెట్టేటువంటి దాబాలు ఉంటాయి, ఆ దాబాలన్నీ కూడా ముస్లిమ్స్ ఎక్కువ మంది పెడతారు. ఈ బిర్యానీ సెంటర్లు, ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా బిర్యానీ సెంటర్లు ఇవన్నీ ముస్లిమ్సే. ఆ పేరు తగిలించాలి అంటారు. పేరు తగిలిస్తే ముస్లిం అనగానే మనం వెళ్ళకూడదని వాళ్ళు ఆల్రెడీ ఇంక వీళ్ళు ఒక సెక్ట్ ఆఫ్ రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయి. ముస్లిం షాపులకి వెళ్ళకూడదని అట్లా ఆలోచించేటువంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే ఇప్పుడు చట్టం ఎందుకు చేశారో నాకైతే తెలియదు. నేను ఆశ్చర్యపోయాను నేను చూసి. పేరు తగిలించాలి, ఓనర్ పేరు తగిలించాలి హోటల్స్కి అని. రైట్, ఉత్తరప్రదేశ్లో లేండి, మన రాష్ట్రంలో కాదు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉండాలి. ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ దాకా ఇవి రావు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొద్ది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఈవెన్ దో దే ఆర్ విత్ బీజేపీ వైపుకి వెళ్ళినా సరే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో పార్ట్ అండ్ పార్సల్ అయినా సరే కొంచెం ఇండిపెండెంట్గా ఉంటాడు లేండి. ఆయన అవసరమైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి నిలబడగలిగిన కెపాసిటీ ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇట్లాంటి బిల్లులు తీసుకురావడానికి ఒప్పుకోవడానికి నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బిల్లులు పెట్టరని నేను అనుకుంటున్నా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇండిపెండెంట్గానే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అసలు అనవసరం. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు, ఆయన రాజకీయ నాయకుడు. చెప్పాను కదా, పర్సనల్ ఫస్ట్ ప్రయారిటీ పర్సనల్, నెక్స్ట్ పార్టీ, ఆ తర్వాతే రాష్ట్రం, ఏ పార్టీకి అయినా సరే. ఓకే, ఆ రీజన్స్ బట్టి పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు పోయి. ఓకే, బట్ ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్గా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి చెత్త బిల్లులను మాత్రం ఆంధ్రప్రదేశ్కి తీసుకురావద్దని మీ రాజకీయ నాయకులకి దండం పెడతారు. థ్యాంక్ యూ.